చేస్తున్న పని చరిత్రలో మిగిలిపోతుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యు సార్. సార్, మీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ సార్. సో నా చుట్టూ బ్లాక్ కమాండోస్. ఓకే, వన్ మోర్ థింగ్ సార్, మీ క్లోజ్ క్వార్టర్స్ నుంచే మీకు థ్రెట్ ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీ కెన్ మూవ్ పీపుల్ టు ఇంట్రాగేట్. అంటే పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తున్నాను సార్. ఎవరు? ధనంజయ్ గారి నుంచి సార్. వి ట్రాక్ సమ్ ఫోన్ కాల్స్. నన్ను దన్ను నేను చేయొద్దు. తను ఏమైనా చేస్తే గవర్నమెంటే పడిపోద్ది. సార్, ఇది చాలా సీరియస్ థ్రెట్ సార్. దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకూడదు. ముందు నన్ను ప్రొటెక్ట్ చేయండి, ఆడి సంగతి తర్వాత. ఫస్ట్ ఆ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసే వరకు, దాని తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే వరకు. దెన్ ఐమ్ రెడీ టు డై. సార్ సార్ అర్జున్, గుండె పిండిస్తావు. నిజంగా గుండె పిండిస్తావు. అమ్మ తిట్టినా పర్వాలేదు, నువ్వేం కమిట్మెంట్ ఇవ్వకపోయినా ఒక్క మత్తు పెట్టుకో. పండగ చేసుకో, పండగ చేసుకో. మళ్ళీ పిండాడు. ఛాన్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ తీసుకోడు. ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. రాష్ట్రం ఈ దుర్ఘటనతో దిగ్భ్రాంతి చెందింది. అయితే సీఎం ప్రాణానికేమీ అపాయం లేదని తెలిసింది. అర్జున్, రామ్, ఏం కాలేదమ్మా, కూర్చో. అయ్యో, ఊరుకోమ్మా. ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఇప్పుడు ఏమైందని? హాయిగా అమెరికాలో ఉండాల్సిన వాడివి నా మూలనే కదా. ఇప్పుడు ఏమైందనమ్మా? వీళ్ళందరూ ఉన్నారుగా నన్ను కాపాడడానికి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా ఇచ్చారు. వెళ్ళిపోరా. ఈ దేశంలో మంచితనాన్ని చచ్చిపోయిందిరా. అందరూ రాక్షసులే. వీళ్ళ మధ్య ఉండాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఇది కర్మ కాదమ్మా, ఇది నా అదృష్టం. ఏదో ఉందమ్మా ఈ పదవులు. కోపం, స్వార్థం, రాగద్వేషాలు అన్నీ పోయినాయమ్మా. చివరికి చావంటే కూడా భయం పోయిందమ్మా. అలా మాట్లాడొద్దు. ఉమ్మేస్తారా? జనానికి ఈ సంగతి తెలిస్తే చెప్పు తీసుకొడతారు. రాజకీయం చేయి, ఎత్తులై, కానీ ఇది పద్ధతి కాదు. వాడు నా నోటి దగ్గర కూళ్ళకున్నాడు మాత్రం ఏమనలేదు. వెనకేసుకొచ్చావు. ఇప్పుడు ఆవేశం వచ్చిందా పెద్దనా? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. వదలను, వదిలే ప్రసక్తి లేదండి. ఏంటి నోరు లేస్తుంది? కత్తిరిస్తా. నేను ఆవేశపడేది ఆడి గురించి కాదురా, నీ గురించి. ఇప్పుడు కానీ వెళ్ళి మనం పలకరించకపోతే నువ్వు జైలు కూడి తింటావు. అటు సామాన్యుడు కాదురా, చూస్తూ ఊరుకోడు. పదవిలో లేనప్పుడే ఆడు నిన్ను ఒక ఆట ఆడిచ్చాడు. ఇప్పుడు ఆడు సీఎం కదా. అమ్మా, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. అమ్మా, పెద్దనాన్న, మొదటి తప్పు, ఊరుకుంటున్నాను. రేపటికల్లా వాడు రెసిగ్నేషన్ నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే జైలుకి పంపిస్తాను. సీఎం అర్జున్ ప్రసాద్ పై జరిగిన దాడికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదన్నమాట అసెంబ్లీ. ప్రజల చేత, ప్రజల యొక్క, ప్రజల కోసం 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్దేశించే దేవాలయం. నమస్కారం. ఫైన్, పర్లేదు. ఇదే సార్ మీ నాన్నగారికి వచ్చిన సీటు. థ్యాంక్స్. వస్తాను సార్. సరే. అధ్యక్ష,
కాన్ఫిస్కేషన్ ఆఫ్ డిస్ప్రపోర్షనెట్ అసెట్స్ అండ్ ప్రాసిక్యూటింగ్ దెమ్ ఇన్ స్పెషల్ కోర్ట్స్ ఇమీడియట్లీ. దొంగ సొమ్ము, బ్లాక్ మనీని ఇమీడియట్గా వెలికితీసి స్పెషల్ కోర్ట్స్లో నేరస్తులను నిలబెట్టే చట్టం. అది నా ప్రపోజల్. కూర్చోండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్? కూర్చోండి. సీఎం గారు మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సీఎం గారు మీరు చెప్పండి. ఏసీబీ పరిధిని పెంచి స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ప్రొఫెషనల్, ప్రజాప్రతినిధులతో సహా అందరినీ ఏసీబీ పరిధిలోకి ఏం మాట్లాడుతున్నారండి మీరు? కూర్చోండి. ఏంటండి ఎలా గొడవ చేస్తారు? చెప్పేది వినండి కొంచెం. కూర్చోండి ప్లీజ్, టేక్ యువర్ సీట్స్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు చెప్పదలుచుకున్నది క్లారిటీతో చెప్పడం లేదు అధ్యక్ష. వీటిలో చాలా లొసుకులున్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. దాన్ని మనం ఎలా ముట్టుకోగలం అధ్యక్ష? అధ్యక్ష అదేం ప్రాబ్లం అవ్వదు. వీల్ సీక్ ద పర్మిషన్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. అది నేను ఆల్రెడీ సబ్మిట్ చేసిన పేపర్లో ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం. కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి 100 కోట్ల రూపాయల్లో 80 కోట్లు దొంగల పాలవుతుంది. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. కూర్చోండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ అండి? కూర్చోండి. అది నిజం, అందరికీ తెలిసిన నిజం. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయలేదు, చేతులు కట్టుకుని కూర్చున్నాం. సిగ్గుచేటు. ఓకే ఓకే. సిగ్గుచేటు అన్న పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం. సీఎం గారు మీరు చెప్పండి. అవినీతి, అభివృద్ధి ఒక్క దగ్గర ఉండలేవు అధ్యక్ష. మన తాతలు చెప్పారు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. విన్నాం. తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు నేను అదే అంటున్నా. తర్వాత మన మనవాళ్ళు అదే అంటారు. ఎప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అని అంటాం? అనలేం. అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హౌస్ ఈజ్ ఎజర్. హలో సార్. రావయ్యా, చెప్పండి సార్. ఎలా ఉంది ఫస్ట్ డే? బాగుంది సార్. బిల్ పాస్ అవుద్దంటారు సార్? ఛాన్స్ లేదయ్యా. నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్బ్ వీళ్ళకి? హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు, పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం, అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్. అందుకే చెప్తున్నాను. కూర్చో. అక్కడే పొరపాటు. మన సొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచాం అనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. ఆ? ఇలా చేయండి సార్. మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత? ఏమయ్యా, ఇగో చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్. సార్. ఏమిటి, బిల్లు పాస్ అవ్వాలనుందా? అవును సార్. అయితే ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు. ఎవరు చదువు చెప్పారా నీకు? మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్టు చేయి, బిల్లు పాస్ అవుతుంది. సీఎం గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, ఒక ముఖ్యమైన సవరణ. ఈ బిల్లు పరిధిలో నుంచి